పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 52 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులను విచారించి ఒక్కొక్కరికి 10,000 రూపాయల జరిమానా విధించారని సీఏ విజయ్ చరణ్ రాకీ న్యూస్ తో మాట్లాడుతూ తెలిపారు. ఆగస్టు నెలలో విస్తృతంగా తనిఖీలు చేస్తూ ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్, అతి వేగంతో వాహనం నడపడం వంటి వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 48 మందిపై స్పీడ్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి ఒక్కొక్కరికి 1,000 రూపాయల జరిమానా విధించామని తెలిపారు. నిత్యం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట 1 టౌన్ పరిధిలో గత వారం అంతకుముందు వారం ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా దీనిలో దాదాపుగా మనం 52 కేసుల వరకు మనం బుక్ చేయడం జరిగింది. ఒక్కొక్క కేసుకు కూడా నియర్లీ 10,000 వరకు కూడా ఫైన్ విధించడం జరిగింది. ముఖ్యంగా ఈ పెరిగిన ఏవైతే ట్రాఫిక్ చలనాలు ఉన్నాయో వాటిని దృష్టిలో ఉంచుకొని స్పీడ్ డ్రైవింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ఓవర్ స్పీడ్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు కూడా దాదాపుగా 48 కేసుల వరకు కూడా బుక్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఫైన్ విధించడం జరిగింది. ఈ వారం కంటిన్యూ అవుతున్నది వితౌట్ హెల్మెట్ అనే దాని మీద, అదేవిధంగా త్రిబుల్ రైడ్ మీద ఈ స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీన్ని ప్రజలందరూ కూడా గమనించి ప్రమాదాలు నివారించడం కోసం పోలీసు వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని చెప్పేసి గౌరవ ఎస్పీ గారు అందరినీ కూడా, జిల్లాలో ఉన్న పోలీస్ యంత్రాంగాన్ని అందరినీ కూడా దీని మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు సహకరించి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంటి నుండి సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్లకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెహికల్స్ ఇవ్వద్దండి. ప్రమాదాలు కారణమైతే వారితో పాటుగా ఎవరైతే వెహికల్ ఇస్తున్నారో వారి మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా త్రిబుల్ రైడింగ్, ముఖ్యంగా ఈ త్రిబుల్ రైడింగ్ వాటి మీద కూడా దాదాపుగా తల్లిదండ్రులను పిలిచి కూడా దాదాపు ఒక 7-8 సార్లు నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈసారి నుండి కూడా మేము అట్లా కనుక మళ్ళీ కనుక మీరు ఇస్తున్నట్లయితే మీ మీద కూడా కేసులు అనేది బుక్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ కూడా గమనించి ప్రమాదాలు నివారణ నర్సరావుపేటగా మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.